ఎంత అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఇది. ఇది శ్రవణం చేయమని చెప్పింది ఉపనిషత్తు, దీని మీద మననం చేయమని చెబుతున్నది బ్రహ్మసూత్రాలు. దీనిని అనుభవానికి తెచ్చుకోండిరా మీ దుంపల దగ్గర అని కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పాడు. ప్రస్థానత్రయం యొక్క కదర్ లెవెల్ ఎంత గొప్పదో ఇప్పుడు మనకు బోధపడుతుంది. అందుకే వాళ్ళు నిర్మహమటంగా చెబుతారు, ఇవన్నీ అపర విద్యలు, తోషద్రబారేయ్, పరవిద్య ఒక్కటే తెలుసుకో అని చెప్పారంటే పిచ్చిగా చెప్పారనుకుంటున్నారా? కనుక ఈ 3 ఇప్పుడు అబద్ధం. 3 చెప్పక్కర్లేదు, 2 అబద్ధాలు చెబితే 3వది అబద్ధం అని తేలిపోతుంది. నేను చూసే ప్రపంచం 2 అబద్ధమని నువ్వు ప్రూవ్ చేయగలిగితే, జీవుడు జగత్తు ఈ ఇద్దరి మధ్య నడుస్తున్నటువంటి లావాదేవీ ఉన్నదే అది ఎప్పుడో పోతుంది. గోదావరి పోతే బ్రిడ్జి పోదు, చేత ఈ 2 పోతే అది పోతుంది. కనుక నీవు ఎప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే, ఈ నేనున్నానా, ఇప్పుడు నేను అసలు నేనేనా, అది నేనున్నానా అంటే నేనున్నా, కానీ ఏ నేను అని ప్రశ్నిస్తే దిక్కులు చూస్తావు. ఇన్ని నేనులున్నాయా అని అడుగుతావు. నేనే కదండి. కాదు, నీవు కాల చెయ్య తల మొల అని అడుగుతున్నా. నువ్వు ఇంకా ఆలోచించాలే. కేసు విచారణ చేయకుండా నువ్వు తీర్పు చెబుతున్నావు, నేను ఒప్పుకోను. ఈ శరీరమే నీవా? అయితే శరీరం నీకు ఎలా కనిపిస్తున్నది అని అడుగుతా. నీకు నువ్వు కనిపిస్తావా? నాకు నేను కనిపిస్తానా? ఆఖరికి నా ముఖమే నేను చూడలేను. పుట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా, నా ముఖం నాకు ఇంతవరకు కనపడలే. ఎవడు చూపిస్తాడో చెప్పు? అద్దం చూపిస్తుంది. నువ్వు దేని మీద ఆధారపడ్డావురా బాబు? అద్దం మీద ఆధారపడి నీ ముఖం ఉన్నదని నువ్వు తెలుసుకున్నావు. సిగ్గు లేకపోతే సరి. నీ మీద నువ్వు ఆధారపడి నీ ముఖాన్ని నువ్వు చూడలేవు, స్వాస్థ్యే చూడలేవు, భౌతికమైన ముఖమే చూడలేవు, అభౌతికమైన జ్ఞానాన్ని చూస్తావా? ఎంత అహంకారం నీకు! సాకారమైన ముఖాన్నే నువ్వు నీ చూపుతో పట్టుకోలేవే, నిరాకారమైన జ్ఞానాన్నే దేంతో పట్టుకుందాం అనుకుంటున్నావు? జ్ఞానంతోనే కదా. నువ్వేమంటున్నావు? జ్ఞానంతో జ్ఞానాన్ని పట్టుకుంటావా? ఎంతకంటే అపహాస్యం ఉన్నదా? జ్ఞానం పట్టుకోవడం ఏమిట్రా? అది జ్ఞానమే అయినప్పుడు పట్టుకోవడం ఏమిటి అని అడిగితే మనకు డిపాజిట్ పోతుంది. అయితే పట్టుకోవాలి కదండి. మరి ఎలా సాధన చెబుతున్నారు కదండి మీరు? పట్టుకునే ఉన్నామని గుర్తించటమేరా పట్టుకోవటం. అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న ఉపమానం చెబితే మీకు బ్రహ్మాండంగా అర్థమైపోతుంది. భూమి ఆకాశము కలిసే చోటికి ఏమని పేరండి? హొరైజన్ అని పేరు. దానికి మన భాషలో రోదసి రేఖ అంటారు. రోదసి రేఖ, హారిజాంటల్ అని అంటాం చూడండి ఇంగ్లీష్లో. అది హొరైజన్ మీద నుంచే వచ్చింది. హారిజాంటల్ ఇట్లా అడ్డంగా ఉండేది, పెర్పెండిక్యులర్ నిలువుగా ఉండేది. సరేనా? చెబుతా. ఆ హొరైజన్ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి చూడు, అంత దూరాన కనిపిస్తుంటుంది. ఆకాశం భూమి అక్కడ కలిసిపోయినట్టుగా. కలవలేదు, అవి కలిసినట్టు నీకు ఒక భ్రాంతి. కలిసిపోయిందని అనుకుంటున్నావు. పోని ఉందని అనుకుందాం. దాన్ని పట్టుకో చూస్తాం. ఎక్కడికి వెళ్ళాలి? 1 మైలు దూరం నడిచి వెళ్ళాలి. వెళ్ళామనుకో, అక్కడ నీకు కనిపిస్తుందా? నీవింతకు ముందు నీకు ఎక్కడ కనిపించిందో అక్కడ ఉండదు. అది ఏమవుతుంది? ఇంకా అంత దూరాన్ని కనిపిస్తుంటుంది. ఒరే, అక్కడికి జరిగిపోయిందే ఇది అని ఆలోచించుకొని మళ్ళీ అక్కడికి పరిగెత్తు, ఇంకా కొంత దూరానికి పోతుంది. నిన్ను భ్రమ పెడుతుంటుంది అది. అయితే దాన్ని పట్టుకోవడం ఎలాగైనా అడుగు, నేను చెబుతా. దాన్ని ఒక్క క్షణంలో పట్టిస్తా మీకు. ఆ హొరైజన్ను పట్టుకోవడం ఎలాగో చెప్పమంటారా? నీ ఉన్న చోటు హొరైజన్ అనుకోవడమే. నీవెక్కడున్నావో, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొనున్నా, నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసా? హొరైజన్లో కూర్చొనున్నా. అదేమిటండి భూమి ఆకాశం? నీ మోఘం. భూమి ఆకాశం కలిసి ఉండడం అనేది నీ భ్రాంతి. కలవకుండా ఉన్నదే హొరైజన్ అనుకోవడము నీ జ్ఞానం, సమ్య జ్ఞానం. ఇప్పుడు ఇది రైట్ విజన్. నేనిప్పుడున్నది హొరైజన్లోనే, నీ ఉన్నది హొరైజన్లోనే, అంత దూరాన ఉన్నవాడు హొరైజన్లోనే, సర్వత్రా హొరైజనే. ఇది బ్రహ్మస్వరూపం. సర్వత్రా హొరైజనే ఉంది. బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్ ముడకోపనిషత్తు. నా వెనకాల బ్రహ్మమే, నా ముందు బ్రహ్మమే. బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ, ఇటు కుడి ఎడమ
బ్రహ్మైవేదం విశ్వ, అట్లా పైన కింద ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మమే అనుకునేసరికి నువ్వు ఆగిపోతావా లేదా? నాకు చెప్పు, నువ్వు ఆగిపోతావా లేదా? ఇప్పుడు నేను అరైదంలోనే ఉన్నానంటే నేను ఆగిపోయానా లేదా? ఆ భావం మనసుకు వస్తే ఇంకా నీకు ఫర్దర్ ఎంక్వైరీ లేదు, నువ్వు ఇంకా ఆలోచించవు. ఆలోచన అక్కడికి ఆగిపోతుంది, అది సమాధి. ఎక్కడ నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆగిపోతాయో అది సమాధి అయ్యా. ఎక్కడున్నావు నువ్వు? ఇది అద్వైత సమాధి, ఇది అద్వైత ధ్యానం, ఇది నిధిధ్యాసన, ఇదే సాక్షాత్కారానికి దారితీస్తుంది. ఇప్పుడు భగవత్పాదులు అలాంటి గొప్ప రహస్యం ఈ ఉపోద్ఘాతంలో చెప్పబోతున్నారు. ఆయన పెట్టిన చీవాట్లు వింటే మొత్తం సైంటిస్టులు, ఆర్టిస్టులు తల దించుకోవాలి. చేతనైతే పోయి ఆత్మహత్య చేసుకోవడం చాలా మంచిది. చేత కాకపోతే బతకండి, చేత అయితే చచ్చిపోండి అని అంటున్నాడు ఆయన. మీకు ధైర్యం ఉంటే చచ్చిపోండి నా మాట విని, లేకపోతే సరే బతకండి, కానీ బయట పడకండి. ఎప్పుడు కూడా తలుపు తీసుకొని బయటికి రాకండి. అందరూ దుమ్మెత్తిపోస్తారు, ప్యాన్నీళ్లు చల్లుతారు. జాగ్రత్త. సైంటిస్టుల మొఘాల మీద. ఏమండి భగవత్పాదులు గారు, నన్ను ప్రశ్నించడానికి నీకు అధికారం లేదు. నేను చెప్పిన మాట వినడం వరకే నీ వంతు. ఏం చెబుతున్నారండి? యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోర్ విషయ విషయణోహ. ఏమున్నాయి అసలు ఈ ప్రపంచంలో? ఇంత విర్రవీగుతున్నారు మీరందరూ. అది ఉంది, ఇది ఉంది అని. ఉంటే రెండే ఉన్నాయి, లేకపోతే రెండవది కూడా లేదు, ఒకటే ఉంది. మీకోసం రెండు ఉన్నాయని అంటున్నాను నేను. జాగ్రత్త. నా కోసం అయితే ఒకటే ఉంది. ఏమిటండి ఆ రెండు? ఆ రెండో మీరు చూస్తున్నారు కాబట్టి మీ మాట మేము చెప్పాల్సి వస్తున్నది. ఒకటి నేను అనుకుంటున్నావు, ఇంకోటి నాది అనుకుంటున్నావు. ఇంతకంటే ఏముందో? ఏముందో చెప్పు నాకు. ఓహో, వాటికి ఏమైనా పేరుందా అండి? ఉంది. విషయ విషయణోహం. ఒకటేమో విషయం అంటే నేను చూస్తున్న ప్రపంచమను ఏమైనాను. ఇంకోటి దాన్ని గమనిస్తున్న నీవు విషయీ. ఇది ఎప్పుడు వినుండరు. విషయం అనే మాట విన్నారు కానీ విషయీ అనే మాట. విషయ విషయణోహం. ఓహో, అయితే ఇవి రెండు ఏమిటంటారండి? తమః ప్రకాశవద్ విరుద్ధ స్వభావయోహో. వెలుగు నీడల్లాంటివో ఇవి. నేననేది వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడు. నేననేది జ్ఞానమయ్యా. ఆ జ్ఞానం ఎప్పుడు నేనున్నానని చెబుతుంటుంది, స్ఫురిస్తుంటుంది. దాన్ని స్ఫురింపజేయడానికి ఏది అక్కర్లే, టార్చ్ లైట్ వేసి చూడక్కర్లే నీవు ఉన్నావు అని. ఎవడికి వాడికే తెలుస్తూ ఉంటుంది నేనున్నానని. అదే లైట్. మరి డార్క్నెస్ ఏదో చెప్పమంటావు, షేడ్ ఏదో చెప్పమంటావు. నీవు చూచే సమస్తం, నీ మనస్సులో కలిగే భావాల దగ్గర నుంచి బాహ్యంగా చూసే ప్రపంచం వరకు అది డార్క్ డంజన్. ఎలా చెప్పగలరండి? ఈ వెలుగు దాని మీద పడితేనే అది పెళ్ళాం, బిడ్డలు, ఇండ్లు, వాకిళ్ళని తెలుస్తున్నదో అడుగుతావు. నీ సైన్స్ ఏమైంది? దీశాల బారి. ఎంత అద్భుతం అని. వెలుగు నువ్వే. ఎందుకో నీకే వెలుగు అక్కర్లే. ఆ యామ్ అని అనుకోవడానికి ఏ టార్చ్ లైట్ వేసి చూసుకోవాలి. దిస్ ఈజ్ మై బాడీ అన్నావు అనుకో, సచ్చావే. ఈ బాడీ నీకు కనిపిస్తున్నది ఏ వెలుగులో? ఏ వెలుగులో? నమస్కారం. ఇక ఈ భూప్రపంచంలో ఎవడు నోరెత్తడానికి లేదు. నీ సుఖం కనిపిస్తున్నది నీకు ఏ వెలుగులో? దుఃఖం ఏ వెలుగులో? అడుగుతూనే పోతా నేను. నా ఆన్సరీ. నీకు జ్ఞానం లేకపోతే సుఖం తెలుసా నీకు? నీకు జ్ఞానం లేకపోతే దుఃఖం అనే భావం నీ మనసుకు వస్తుందా? నీకు జ్ఞానం లేకపోతే శరీరం ఉందని తెలుసా అసలు నీకు? నీకు జ్ఞానం లేకపోతే చుట్టుపక్కల నీ ప్రపంచం ఉందని నీకేమైనా గుర్తుందా? నీకు జ్ఞానమే లేకపోతే ఒక యమలోకం, ఒక స్వర్గలోకం ఎవడరా నీకు చెప్పింది? నీకు జ్ఞానమే లేకపోతే జన్మలు జన్మాంతరాలు ఎవడు చెప్పాడు? ఇక ధర్మ పురుషార్థం అంత బలద్వార్. కామన్ సెన్స్ ఎగిరిపోతున్నది, సైన్స్ ఎగిరిపోతున్నది, రిలిజియన్ ఎగిరిపోతున్నది. నీకు జ్ఞానం లేకపోతే ఏదీ లేదు. ఆ జ్ఞానం ఉందని చెప్పడానికి ఎవరు అక్కర్లేదు. నీకే తెలిసిపోతున్నది అదే వెలుగంటే. ఇంకా ప్రతిదీ చీకట్లో పడి ఉన్నది. ఆ చీకట్లో ఉన్న వస్తువును చూడాలంటే ఈ వెలుగు ద్వారా చూడవలసిందే. అయితే ఏమంటారండి? అత్యంత వివిక్తయోర్ ధర్మధర్మిణోహో. ఇవి రెండు ఒకదానికోటి సరిపడవు, అత్తాకోడళ్ల లాంటివి. మిథ్యాజ్ఞాన నిమిత్త సత్యాంధృతే మిథునీకృత్యాహమిదం అమేదమితి నైసర్గికోయం లోక వ్యవహార. అయితే వీ కెనాట్ హెల్ప్.
నువ్వు అజ్ఞానాంధకారంలో పడిపోయావు, నిన్ను ఉద్ధరించలేం మేము. ఏం చేతనంటే నీ ఒకదాని మీద ఒకదాన్ని ఆరోపించావు, అది జరిగిన మోసం. దీనికే అధ్యాస అని పేరు. అధ్యాస అనంటే ఇంపోజిషన్. ఒకదాని మీద ఒకటి ఆరోపించావు. ఒకదాని మీద ఒకటి ఏమిటండి? మేము చెప్పినవి రెండే గుర్తున్నాయా? నేను నాది అని చెప్పానా? దీనికే విషయం విషయి అని పేరు పెట్టామా? ఇంకొక పేరు పెట్టామంటావా? ఆత్మ అనాత్మ. నేననేది ఆత్మ, నాకొచ్చేటువంటి సమస్తము అనాత్మ, నా మనసుకు వచ్చేదంతా అనాత్మ. సరేనా? ఇప్పుడు నేననే భావాన్ని తెచ్చి నేను కాని దాని మీద ఆరోపించావు. అది నువ్వు చేసిన మొదటి తప్పు. అప్పుడు నేను నకిలీ నేనైపోయింది. దీని మీద ఆరోపించిన నేను కాబట్టి, కల్పించావు కాబట్టి అసలు నేను కాదు. ఎప్పుడైతే అసలు నేను కాకుండా నకిలీ నేనయిందో, ఈ నకిలీ నేను మీద మరలా ఇంకో దాన్ని తెచ్చి ఆరోపించావు కాబట్టి అది నకిలీ ప్రపంచమే. అర్థం కాలే? చదువుతా. నకిలీ నేను ముందు చదువుతా. అహమిదం ఆయన అంటున్నారు. అహమిదం, ఇది నేను అని అంటున్నావు. ఆ నేను ఏది? నేను అని అనుకుంటున్న నేనును దేని మీద ఆరోపించావు? ఈ శరీరం మీద ఆరోపించావు. ఇప్పుడు ఈ శరీరము నేనా నాదే? ఈ నాది అనే దాని మీద నేను అనే భావాన్ని తెచ్చి నువ్వు ఆరోపించావా లేదా? నేను ఎప్పుడు ఆరోపించాను? నువ్వు ఎక్కడ కూర్చున్నావు అని అడిగితే కుర్చీలో కూర్చున్నాను అంటావే. ఆ నేను వచ్చి కూర్చున్నది ఆ కుర్చీలో. ఆ నేను అంటే నీ జ్ఞానమో, నీ జ్ఞానం కుర్చీలో కూర్చున్నది. ఆ పిచ్చివాడు, ఆ జ్ఞానము నిరాకారం. కుర్చీ సాకారమైన కుర్చీలో నిరాకారమైన జ్ఞానం ఇముడుతుందా? ఎక్కడ కూర్చున్నది? ఎక్కడా కాదు, దానిలో తానే కూర్చున్నది. అది స్వయంభూ స్వతసిద్ధం. మాట్లాడకు. ఆ నారద మహర్షి పిచ్చిగా ప్రశ్న వేస్తే సనత్ కుమారుడు చీవట్లు పెట్టాడా లేదా? ఛాందోగ్యోపనిషత్తులో ఏమని అడిగాడు నారదుడు? స్వభూమా క్వప్రతిష్ఠిత. ఏమయ్యా భూమా అంటున్నా? భూమా అంటే బ్రహ్మతత్వం. అది ఎక్కడ ఉంది అని అడిగాడు వీడు నారదుడు. వీడు బేవకూఫ్. పరమాత్మ ఎక్కడ ఉన్నాడని అడిగాడు. అడిగితే వాడు సనత్ కుమారుడు ఏమని చెప్పాడో తెలుసా? స్వమహిమ్ని. నోర్మై. ఎక్కడేమిటి? తనలో తానే, సెల్ఫ్ కంటైన్డ్, తనలో తానే ఉన్నది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు దీన్ని కూడా మీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? పృథివీ ఎక్కడున్నది? జలంలో. జలం ఎక్కడున్నది? తేజస్సులో. తేజస్సు ఎక్కడున్నది? వాయువులో. వాయువు ఎక్కడున్నది? ఆకాశంలో. ఆకాశం ఎక్కడున్నది? నేను ఒక సైంటిస్ట్ని అడుగుతా, వేర్ ఈజ్ దిస్ స్పేస్ లొకేటెడ్? ఈ ఆకాశము ఎందులో కూర్చొనున్నది? ఆకాశం కంటే పెద్దది ఏదైనా ఉంటే అప్పుడు ఆకాశం దానిలో ఇముడుతుంది. అర్థమవుతున్నదా? అదే అన్నింటికీ పెద్దదైనప్పుడు అది దేనిలో ఇమడాలి? అప్పుడు ఏమనాలి నువ్వు? దానిలో అదే ఉందని అనాలి. అంతే, ఇంకా వేరే మాట లేదు. అలాగే ఆకాశం కంటే పెద్దదైన జ్ఞానాకాశం, చిదాకాశం, అది ఎక్కడుందని అడుగుతావా నువ్వు? అందుకనే స్వతసిద్ధం అన్నారు వాళ్ళు. స్వయం ప్రకాశం, స్వయంభూ, అంతే మాట. కనుక ఇప్పుడు భగవత్పాదులు ఏమంటున్నారంటే, అహమిదం అనంటే అవేమిటి? నువ్వు నీ జ్ఞానమే శరీరమా? అమ్మవారి నామం గుర్తున్నదా? జ్ఞాన విగ్రహ. ఆమెకు వేరే విగ్రహం లేదు, జ్ఞానమే విగ్రహం అన్నాడు. ఆ విగ్రహం అంటే బాడీ. అమ్మవారికి బాడీ ఏమిటి? జ్ఞానస్వరూపిణి అమ్మవారు, జ్ఞానప్రసూనాంబ. ఎక్కడ ఉందనంటావు? కాళహస్తిలో దేవాలయంలో కూర్చున్నదే ఆమె కర్మగాలి. ఆ దేవాలయంలో ఒక విగ్రహ రూపంలో ఇక్కడున్నానయ్యా నేను, నన్ను వచ్చి చూడండి అని అంటున్నది. అదే దేవత. సర్వవ్యాపకమైనటువంటి శక్తిని పట్టుకోలేక ఒక విగ్రహం తయారు చేసి అక్కడ పెట్టుకున్నావు. నీ తెలివితేటలకు అమ్మవారిని నువ్వు ప్రశ్నిస్తావా? అమ్మవారు నీకంటే తెలివైనది. రే, మీ విగ్రహాలన్నీ కూడా నా అవుట్వర్డ్ అపియరెన్స్ రాది. నేనెవరో తెలుసా? జ్ఞానం పట్టుకోండి చేత అయితే. అంచేత అహమిదం అని అన్నావంటేనే ఆత్మను తెచ్చి అనాత్మ మీద ఆరోపించావు. కనుకనే ఇప్పుడు ప్రమాత ఎవరు? శరీరమే. ఇప్పుడు ఇది నకిలీయా? అసలా నకిలీ అయిపోయింది. ఎప్పుడు నువ్వు ఆరోపిస్తావో అప్పుడు అది నకిలీ. ఒక్కటే మాట. ఇది గొప్ప సూత్రం. చెప్పమంటారా బాగా అర్థమయ్యేలాగా?
నీ ముఖంగా ఉన్నంత వరకు అసలు ఎదటికి ఒక అద్దం తీసుకొచ్చి ఆ అద్దం మీద ఈ ముఖం ఆరోపించావనుకో, ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది మిర్రర్ యువర్ ఫేస్. ఆ ఇంపోజ్డ్ సరుకున్నదే స్మగిల్డ్ గూడ్స్, అది ఇంపోర్టెడ్ వాచ్. అబ్బా పట్టుకుంటే వస్తాం, అది ఇంపోర్టెడ్ అండి. ఏది ఈ ముఖం పోయి అద్దంలో పడ్డది. ఇప్పుడు ఏ ముఖం సత్యం, ఏ ముఖం అసత్యం నాకు చెప్పండి. నీ దగ్గరున్న ముఖమే వాస్తవం, అక్కడిదో ముఖంలాగే ఉంటుంది, అది అబద్ధం. ఎవరంటున్నారు? ఎవరో కాదు, నువ్వే అంటావు. ఆ అద్దంలో లేదండి ఈ ముఖం, అది ఊరికే రిఫ్లెక్షన్ అని అంటావే. అలాగే నీ ఆత్మ చైతన్యం ఈ శరీరం మీద వచ్చి పడ్డది, ఈ అద్దంలో కనిపిస్తున్నది. అప్పుడు నీకు శరీరం కనిపించింది. నీ జ్ఞానమనే దర్పణంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజ అంతర్గతం. లోపల ఉన్నదే నీ సరుకు గాని బయటబడి కనిపించేది నువ్వెట్లవుతావు? బయటబడి కనిపించేది నీది, నీవు కాదు. బయటపడ్డదంతా నాది, దాన్ని చూచేది నేను. భగవత్పాదులు అనాలిసిస్ చూచారు. ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి ప్రతి వాడిని నీలో ఉండే అన్వాంటెడ్ అంతా తీసేదల బారేస్తాడు. డాక్టర్ చేసే పని రెండే, పనికిరాంది తోసేదల బారేయాలి, పనికొచ్చేది ఉంచాలి. పనికొచ్చేదాన్ని దోసేయకూడదు, చస్తాడు వాడు. పనికొచ్చేదాన్ని దోసేసి పనికిరానిది ఉంచినా చస్తాడు, రెండూ దోసేసినా చస్తాడు. పనికిరానిదే తోసేసి పనికొచ్చేదే ఉంచితే అది సర్జరీ అని ఎట్లా అన్నావు? ఇది స్పిరిచువల్ సర్జరీ. పనికిరాని నాది అనే భాగాన్ని తోసేసి నేను అనే భాగాన్ని పట్టుకోండిరా మీ దుంపలదిగా. ఆ నేను తీసుకొచ్చి నాది మీద ఆరోపించి కూర్చున్నావు. అప్పుడు ఏమైపోయింది? ఇది పనికిరానిదే అయింది, అది పనికిరానిదే అయింది. మంచి శుద్ధమైన జలాన్ని తీసుకొచ్చి అశుద్ధమైన జలంలో పోస్తే ఏమవుతుంది? అది ఇది రెండో మురికి నీళ్ళు అయిపోతాయి. మురికి కాలువలో తీసుకుపోయి డిస్టిల్డ్ వాటర్ పోస్తే అహమిదం అంటే అలాంటిది. ఈ శరీరం మీద తీసుకొచ్చి నేను అనే భావాన్ని ఇప్పుడు ఆరోపించావో, ఈ నేను అసలు నేను కాదు, ఇది నకిలీ నేను. ప్రమాత మన దగ్గర ఇప్పుడు ఉన్న ప్రమాతాన్ని నోయర్ అని అంటున్నావే, ఇదేంటో తెలుసా? అబద్ధం. జాగ్రత్త అవస్థలో చూస్తున్నా ఇది అబద్ధమే, స్వప్నంలో చూస్తున్నా అబద్ధమే, సుషుప్తిలో చూడకపోయినా అబద్ధమే. 3 దశల్లో ఇప్పుడున్న జీవుడు అబద్ధం అన్నమాట. సైంటిస్టు ఏ ఏట్లో దూకాలి ఇప్పుడు? పెద్ద పెద్ద మేధావంతులంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఐన్స్టీన్లో ఉన్నటువంటి ఆత్మ కూడా నకిలీ ఆత్మ. పెద్ద పెద్ద సోమయాజులు యజ్ఞాలు యాగాలు చేస్తూ అహంకరిష్యే అనుకుంటున్న ఆ ఆత్మ నకిలీ ఆత్మ. ప్రతి వాడిలో ఉన్నటువంటి ప్రమాత అసలైన ఆత్మస్వరూపం, ప్రత్యేగాత్మ కాదది, అది జీవాత్మ. అయ్యి అని అనుకుంటూనే ఉంటాడు. ఆ అయ్యి అసలు అయ్యి కాదు, ఇగో. దాన్ని ఇంగ్లీష్లో ఇగో అంటారు, అహంకారం అంటారు. అది సెల్ఫ్ కాదు. అద్భుతం. 4 మాటలు మాట్లాడుతున్నారో లేదో భాష్యకారులు, ఎంత దూరం మనకు ఆలోచన రేకెత్తిస్తున్నదో చూడండి భాష్యం. అహమిదం అని అంటున్నావా లేదా అని అడుగుతున్నాడు ఆయన, నిలదీసి అడుగుతున్నాడు లోకాన్ని అంతా. ఒరే ఐన్స్టీన్, అహమిదం అని అనుకోనేరు కదట్రా నువ్వు ఆ ఇన్వెస్టిగేషన్ చేసింది. శరీరమే ఐన్స్టీన్ అనుకున్నావా? ఇంకేదైనా అనుకొని నువ్వు ఇదంతా చేశావు? రే కంప్యూటర్ సైంటిస్ట్, నువ్వు ఈ శరీరంతోనే కంప్యూటర్ను తయారు చేశావా లేదా? అది ఒక శరీరమే. మమేదం ఎప్పుడైతే అహమిదమైపోయిందో, ఈ మొత్తం ప్రపంచం పెండ్లాం బిడ్డలను ఏమనుకుంటున్నావు? నా భార్య, నా బిడ్డలు, నా సుఖం, నా దుఃఖం. చూచావా? శరీరాన్ని నేను అనుకునేసరికి మిగతా శరీరాలన్నీ నాదైపోయాయి. అసలు దీన్ని నేను అనుకోకపోతే అది నాది కాదు, అది ఎవరిదో. ఐ కెన్ డిజోన్ ఎంటైర్ వరల్డ్ ప్రొవైడెడ్ ఐ ఆమ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ బాడీ. నేను ఈ శరీరం అనుకో. నేను శరీరమే కాకపోతే భార్య ఎక్కడుంది, బిడ్డలు ఎక్కడున్నారు? నేను శరీరానికి యువతలకు వచ్చేసాననుకో, ఈ శరీరాన్ని నేను వదిలేశాననుకో, భార్య ఎవరి భార్య? అది ఇది శరీరం అయితే అప్పుడు అది భార్య. ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధం. శరీరమే నేను కాకపోతే నేను అశరీరం అయిపోతే ఆకాశానికి భార్య ఏది చెప్పు? ఆకాశానికి ఒక భార్య ఉన్నదా? బిడ్డలు ఉన్నారా? ఎందుచేత అది శరీరమే కాదు.
కనుక దానికి దేంతో సంబంధం లేదు. అలాగే చిదాకాశంగా నేను మారిపోతే భార్యాపుత్ర మిత్రాదులతో సంబంధమే ఉందండి. అరే అద్భుతం అండి ఇది. అహమిదం అని అనుకోవడం వల్ల మమేదం అయిపోయిందట. కాబట్టి ఇది నకిలీయే, అది నకిలీయే. అప్పుడే నకిలీ ప్రమాత నకిలీ ప్రమేయాన్ని చూస్తున్నాడన్నమాట. అసలేదో చెప్పమంటారా? వీడు సర్పద్రష్ట, వీడు అంటే సర్పాన్ని చూస్తున్న చూపు వీడిది, అది అబద్ధం. అంటే జీవుడు అబద్ధం, సర్పం అక్కడ అబద్ధం. కనుక జగత్తు అబద్ధం, జగత్తును చూస్తున్నాననుకుంటున్న జీవుడు అబద్ధం. మరి ఏది నిబద్ధం? ఏది నిబద్ధం? అక్కడ రజ్జువు నిబద్ధం, అది పరమాత్మ. అంటే మొత్తం ప్రపంచం సర్పమైపోతే ఆ ప్రపంచ స్థానంలో ఉన్న రజ్జువు, ఆ తాడేదో తెలుసా? మొత్తం పామంతా అబద్ధమైపోతే, తల దగ్గర నుంచి తోక వరకు అబద్ధమైపోతే, ఆ తల దగ్గర నుంచి తోక వరకు వ్యాపించున్న ఆ తాడు ఎలాగైతే సత్యమో, మొత్తము నామరూపాత్మకమైన ప్రపంచమంతా అబద్ధమైపోతే దీన్నంతటినీ వ్యాపించి ఉన్న ఇదే సమాధి అండి. ఇంకా మీరు ధ్యానం వేరే ప్రయత్నించకండి, దయ ఉంచి. ఎక్కడో మూల కూర్చున్న ధ్యానం, అదంతా యోగం అండి, ధ్యానం కాదు, జ్ఞానం కాదు. మొత్తం ప్రపంచమంతా సద్రూపంగా నీకు భాషిస్తుందా లేదా? అది అన్నమాట. దాని మీద ఆరోపితమైంది ప్రపంచం. ఈ నామరూపాత్మకమైన ప్రపంచం ఆ సత్ అనే పదార్థం మీద ఆరోపితమైంది కనుక అది నకలే. నీ ఆలోచనలన్నీ చిత్ అనే పదార్థం మీద, నీ జ్ఞానం మీదనే నీ ఆలోచనలన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది అబద్ధమే. ఇక్కడ అహమిదం అన్నావు, అక్కడ మమేదం అన్నావు. నైసర్గికోయం లోక వ్యవహార. ఈ లోక వ్యవహారమే అస్సలు మాకు చిత్రంగా కనిపిస్తున్నదని అంటారు భగవత్పాదులు. ఏమిటి ట్రాన్సాక్షన్? ఏమిటి కామన్ సెన్సు, సైంటిఫిక్ సెన్సు? ఇవన్నీ నాన్ సెన్స్. ఎంచేతనంటే రెండూ ఆరోపితమే. ఒక దొంగ ఇంకో దొంగతో జత అయినట్టు, ఇద్దరు దొంగలే, తోడు దొంగలు. ఈ జీవుడు ఒక దొంగ, ఆ జగత్తు ఒక దొంగ. వీడు అసలైన నేను కాదు, అది అసలైనటువంటి నాది కాదు. అక్కడ ఉన్నది పరమాత్మే, ఇక్కడ ఉన్నది పరమాత్మే. ఇక్కడ చిద్రూపంగా, అక్కడ సద్రూపంగా, అదే వాస్తవం. ఈ చిత్తు సత్తుతో సంబంధం పెట్టుకుంటే అప్పుడు సచ్చిదానందం. అదన్నమాట మోక్షం. నువ్వు దేంతో సంబంధం పెట్టుకున్నావు? ఈ చిద్విశేషంగా నువ్వు మారిపోయి సద్విశేషంగా ప్రపంచాన్ని మార్చుకొని నువ్వు దీంతో దాంతో లావాదేవి పెట్టుకొని కూర్చో ఉన్నావు. ఇది అహమిదం మమేదం. ఇది నైసర్గిక. నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్నది వ్యవహారం అంటున్నాడు ఆయన. బై బర్త్ వచ్చింది మనకి ఇది అబద్ధం ఆడే స్వభావం. నీకేమని పేరట? అధ్యాస అని పేరట. అధ్యాస అంటే ఒకదాని మీద ఒకటి ఆరోపణ. తథాచ లోకే అనుభవ. లోకంలో చూడండి, మేమేం కొత్తగా ఏం చెప్పటం లేదండి, మేమేమి కావాలని చెప్పటం లేదు, మీ అనుభవమే మేము చెబుతాం. శుక్తికాహి రజతవదవ భాసతే ఏకశ్చంద్ర సద్వితీయవదితి. ఆ దూరాన ముత్యపు చిప్ప ఆ సముద్ర తీరంలో పడేసి ఉన్నారు ఎవరో. తెల్ల థళ ప్రకాశిస్తున్నది. ఆ సూర్య రశ్మికి తెల్లగా ప్రకాశిస్తుంటే ఒకడు అనుకున్నాట, వెండి కంచమే ఎవడో అక్కడ పారేసుకొని పోయాడు, మనకు అప్రయత్నంగా దొరికింది ఇది, ఇంటికి పట్టుకుపోదామని. అక్కడికి పోతే అది ఏది కాదు, ఏదో ముత్యపు చిప్ప, దానికి వాల్యూ లేదు, పాడు లేదు. ఇప్పుడు ఈ ముత్యపు చిప్ప మీద ఏది ఆరోపితమైంది? వెండి కంచం. అది వెండి కంచమా? వెండి కంచము అబద్ధమే, వెండి కంచమని అనుకునే ఆలోచన అబద్ధమే. ఈ ఆలోచనే జీవుడు, ఆ కంచమే ప్రపంచం. అక్కడ ఉన్నదేది ముత్యపు చిప్ప. అది ప్రపంచం బదులున్న పరమాత్మ. ముత్యపు చిప్ప అనే చూపు పెట్టుకుంటే అదే జీవుడి బదులున్న పరమాత్మ. ఇక్కడ జీవుడు పరమాత్మగా మారిపోయాడు, అది ముత్యపు చిప్ప అనుకునేసరికి. ఇది బ్రహ్మాకార వృత్తి. అక్కడ ప్రపంచం బ్రహ్మంగా మారిపోయింది. ముత్యపు చిప్పే అని అనుకుంటేసరికి వెండి కంచం కనపడలేదు, అంటే నామరూపాలు కనపడలేదు. అన్వయించుకో. దృష్టాంతంగా చూడకు. దృష్టాంతాన్ని దార్ష్టాంతికానికి సమన్వయించుకుంటే అద్భుతం. అద్భుతం. ఏకశ్చంద్ర సద్వితీయవత్. ఒకే ఒక చంద్రరేఖ చూస్తూ కళ్ళు చీకిలించుకొని చూచాడు ఒకడు. చీకిలించి చూసేసరికి 2, 3, 4గా కనపడుతుందట, ఒకటే ఒకటి. ఇప్పుడు ఇదైనా సరే 2, 3, 4గా కనపడుతుంది, ఒక రకమైన చూపుతో చూస్తే నువ్వు. అలాంటిదట ప్రపంచం. కథం పునః ప్రత్యేగాత్మన్య విషయే ధ్యాసో విషయ తద్ధర్మ. ఏమండే
మన ఎదట ఉండే వస్తువునైతే ఒకదాని మీద ఒకటి ఆరోపించుకుంటున్నామనేది మీరు చెబితే మేము వినవచ్చు, బాగానే ఉంది. కానీ ఒకటేమో నేను, ఒకటేమో నాది. నా మీద దాన్ని ఎలా ఆరోపించానండి? వింటున్నారా? ముత్యపు చిప్ప మీద వెండి కంచం ఆరోపించవచ్చు, తాటి మీద పామును ఆరోపించవచ్చు. ఎందుకంటే తాడు నాకు ఎదట కనిపిస్తున్నది, పాము ఎదట కనిపిస్తున్నది. ఇక్కడ అది కాదు. తాడెవరు? నేనే, నా జ్ఞానమే. నా జ్ఞానం మీద తీసుకొచ్చి మొత్తం ప్రపంచాన్ని ఆరోపించడం అనేది నేను ఎప్పుడు చేశానండి? నేను చేసినట్టు నాకు గుర్తులేదే. మొత్తం ప్రపంచాన్ని నా మీద ఆరోపించుకున్నానా? మీరు చెబుతున్నారు, వింటున్నాం, అంతే. నాకేం నమ్మకం లేదే అంటే పిచ్చివాడా, ఇదో ఎందుకు ఆరోపించుకోలేవు? నేననేది ఒక అవగాహన ఉన్నదా నీకు? నేననేది ఫలానా అని నువ్వు ఎంత దాన్ని నకిలీ నేనుగా భావించినా నేననే భావం ఉన్నదా? ఉందండి. ఆ నేననే భావం మీద సుఖాన్ని ఆరోపించావా? చెప్పు. నాకు సుఖంగా ఉందని అన్నావు. ఎవరంటున్నారు? నేనే అంటున్నా. ఈ సుఖం అనేది ఎక్కడొచ్చి పడ్డది? నా మీదనే వచ్చి పడ్డదా? ఆరోపణ లేదంటావే. ఏమండి, ఆ సుఖం అనేది నా స్వభావమేనండి అనగలవా? ధైర్యం ఉందా నీకు? సుఖం అనేది నీ స్వభావమని. అవునండి, నీ మోహం. ఆ సుఖం పోగానే దుఃఖం వచ్చి పడుతున్నదే, ఆ సుఖం ఏమైంది? నీ స్వభావమే అయినప్పుడు నిన్ను వదిలేసిపోకూడదుగా. నిన్ను వదిలేసిపోతే అది నీ స్వభావం ఎలా అయింది? నేచర్ అంటే అర్థం ఏమిటి? ఇన్సెపరబుల్. అది సెపరేట్ ఎలా అయిపోయింది? ఆ సుఖం. దుఃఖం వచ్చింది, అది నా స్వభావం అంటావా? దుఃఖం పోయి మళ్ళీ సుఖం ఎలా వచ్చింది? వస్తూ పోతూ ఉండేవి నీ నేచర్ ఎలా అవుతుంది? నీ నేచర్ ఏదో తెలుసా? ఆ వస్తువు పోతూ ఉండే వాటిని రిసీవ్ చేసుకుంటున్నదే, అది నీ స్వభావం. బా 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 ఈ అనాలిసిస్ ఎక్కడా చూడలేదండి నేను. స్టేషన్ అంటే ఏమిటండి? విజయవాడ రైల్వే స్టేషన్ అంటే అర్థం ఏమిటండి? కదలకుండా ఎప్పుడు అక్కడ పడి ఉండేది, అది స్టేషన్ అనే మాటకు అర్థం. తమిళనాడు ఎక్స్ప్రెస్సే స్టేషన్ అయిపోయింది అనుకోండి, ఈ స్టేషన్ ఎక్స్ప్రెస్ అయిపోయింది, నవజీవన్ ఎక్స్ప్రెస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది స్టేషనా అండి? అది ఎక్స్ప్రెస్. పదిలిపోతున్నదండో. ఎక్కడికి? అనకాపల్లి వరకు వెళ్ళిపోయిందండో. ఏది? విజయవాడ స్టేషనా? పేచివాడ. వచ్చే ట్రైన్స్ను, వెళ్ళిపోయే ట్రైన్స్ను రిసీవ్ చేసుకుంటూ సెండ్ ఆఫ్ ఇస్తూ తన పాటికి తానుండేదేదో, అది కదటో రైల్వే స్టేషన్ అనే మాటకు అర్థం. అవునండి, అర్థమైందండి. ఇప్పుడు రైల్వే స్టేషన్ చూపమంటావా? నీలో చూపండి. నేను అనేటువంటి జ్ఞానం. ట్రైన్స్ ఏమిటండి? సుఖం ఒక ట్రైన్ వచ్చింది, కొంచెం సేపు అక్కడ ఆగింది, వెళ్ళిపోయిందో. వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోకపోతే దుఃఖం ఎట్లా వచ్చిందో అడుగుతావేమిటి? రోగం ఒక స్టేషన్, ఆరోగ్యం ఒక స్టేషన్. రోగం పోయింది, ఆరోగ్యం వచ్చింది, ఆరోగ్యం పోయింది, రోగం వచ్చింది, రెండూ పోతాయి. మరి నీవు అలాగే ఉన్నావు. నీ పేరేమిటి? పేషెంట్. పేషెంట్ అంటే అర్థం తెలుసా? ఎవడైతే పేషెంట్గా ఉంటాడో వాడు పేషెంట్. పేషెంట్గా ఉండడం ఏమిటండి అంటే? నీకు ఇంగ్లీష్ తెలియదు, తెలుగు తెలియదు, సంస్కృతం అంతకన్నా తెలియదు. పేషెంట్గా ఉండడం అంటే సహనంతో ఉండడం. అంటే ఆ రైల్వే స్టేషన్ సహనంతో ఉన్నది. ఎన్ని ట్రైన్స్ వస్తున్నా పోతున్నా లెక్క చేయకుండా ఉన్నది. ఆ స్టేషను ఉంటుంది, స్టేషన్ మాస్టరు ఉంటాడు. ఆ స్టేషన్ బ్రహ్మస్వరూపం. ఆ స్టేషన్ మాస్టరు బ్రహ్మవేత్త అయిన మహర్షి. ఆ స్టేషన్ను పట్టుకొని కూర్చున్నాడు. ఆ బ్రహ్మస్వరూపాన్ని పట్టుకొని కూర్చున్న స్టేషన్ మాస్టర్ గొప్పవాడే. వాడు పరిగెత్తిపోడు, జెండాలు చూపిస్తుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి చూస్తున్నారు ఆ ట్రైన్స్ రాకపోకలు. అలాగే బ్రహ్మస్వరూపము సాక్షిగా చూస్తున్నది మొత్తం ప్రపంచాన్ని. ఒక బ్రహ్మవేత్త అయిన మహర్షి చూస్తున్నాడు ఈ ప్రపంచ వ్యవహారాన్ని. ఆ ఇద్దరినీ చెప్పు. అంతేగాని ఈ మిగతా జీవులందరూ ట్రైన్స్ వస్తూ పోతూ ఉన్నారు, ప్రమాతలు. ఈ ప్రమాతలను పట్టుకొని కూర్చున్నావు ఏమిట్రా నువ్వు? నీ మీదనే ఆరోపించుకుంటున్నావు నువ్వు మొత్తం. ఇదో ఏమో వైరుద్ధ ప్రత్యేగాత్మన్య అభి ఆత్మ అనాత్మ అధ్యాస. కాబట్టి నీ మీదనే మొత్తం ఆరోపించుకున్నావు అనేది మేము చెప్పేది డబుల్ కరెక్ట్. ఇంకా దీని మీద ఆక్షేపణ లేదు. తమేవం లక్షణం అధ్యాసం పండిత అవిద్యేతి మన్యంతే. ఇదిగో ఈ అధ్యాసకే ఒక పేరు పెట్టారు పెద్దలు. ఏమిటో తెలుసా? అవిద్య అంటే అజ్ఞానం. ఆరోపితం ఎప్పుడు అజ్ఞానం అండి.
సహజమైనదే జ్ఞానం అండి. ఈ డెఫినేషన్కు మనము సలాం చేయాలి భగవత్పాదులకు. నీలో ఇప్పుడొక్క క్షణంలో చూపిస్తా. ఇది మనన గ్రంథం అండి, జాగ్రత్త. మనన గ్రంథం అంటే నా ప్రవచనం కూడా మారిపోయింది. ఈ పాటికి గుర్తించుంటారు మీరు. నిన్నటి నుంచి నా బాణీ మారిపోయింది. నేను బాణీ మార్చుకోకపోతే నేను పనికిరాను. నాకు పనికి రాకపోతే మీకు అసలు పనికిరాను. నేను నాకు ముందు పనికొచ్చి మీకు పనికి రావాలి. ఏమండి, ఉపనిషత్తులు చెప్పినట్టు చెప్పకూడదు బ్రహ్మసూత్రాలు. అది శ్రవణం, ఇది మననం. ఇంకా సందేహం ఉంటే ఒట్టు. కనుక అక్కడ సూత్రంలో ఉన్నా లేకపోయినా భాష్యం ఎలా రచించాడో భగవత్పాదులు అర్థమవుతున్నదా మీకు? సూత్రంలో కొన్ని ఉన్నా లేకపోయినా ఈయన సప్లై చేస్తాడు, అది భాష్యం. అలాగే భాష్యంలో ఉన్నా లేకపోయినా నేను నా బుద్ధి సప్లై చేయాలి. అప్పుడు కానీ నేను నాకు ఉపయోగపడి మీకు ఉపయోగపడను. అడుగడుక్కు ధ్యానంలో ఉండి మాట్లాడాలి. అడుగడుక్కు ధ్యానం వదిలేసి నేను మాట్లాడానంటే అది పేలవం, అది పనికిరాని మాట. నాకు ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. ఇప్పుడు విషయం చెబుతున్నా వినండి. ఈ అధ్యాసకే అవిద్య అని పేరు పెట్టాడు ఆయన. అధ్యాస అంటే అర్థం దేని మీద దాన్ని, దాని మీద దేన్ని ఆరోపించటం. ఆరోపిస్తే అజ్ఞానం అవుతుంది అండి. అక్షరాల ఏ ఆరోపణ అయినా కూడా అజ్ఞానం వల్లనే. మరి జ్ఞానం ఏమిటండి? ఏ ఆరోపణ లేకుండా దానిపాటికి అది ఉన్నదే జ్ఞానం. ఒక్క క్షణంలో మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తా. మన పాటికి మనం కూర్చొని ఉన్నాం, ఉన్నట్టుండక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. చెప్పండి. దేని మీద వచ్చి పడ్డది? దేని మీద వచ్చి పడుతుందో ఆ పడేదేమో ఆరోపితం, దేని మీద పడుతున్నదో అది అధిష్టానం. ఇప్పుడు నా మీద వచ్చి పడ్డదా లేదా ఆలోచన? ఆ ఆలోచన అనేది కొత్తగా వచ్చింది. అంతకు ముందున్నది ఏది? అంతకు ముందున్నది నా జ్ఞానం. అది పెద్ద మనిషి, అది అధిష్టానం, అది ఆరోపితం కాదు, అది వాస్తవం. చూచారా? ఇంక నీకు ఏ ఆలోచనలు వచ్చినా దాని మీద వచ్చి పడ్డవే. ఏ మాటలు మాట్లాడుతున్నా పడ్డవే, ఏ చేష్టలు చేసినా పడ్డవే. నువ్వు ఇది భార్యాపుత్రమిత్రాదులు అనుకుంటున్నా పడ్డవే. దూరం పోతున్నాను. పడకుండా అలాగే నిలిచి ఉన్న స్టేషన్ లాంటిదేదో దీని స్వరూపం. ఆయన అంటున్నారు దీనికి అజ్ఞానం, అవిద్య అని పేరు పెట్టారండి పెద్దలు. పండిత అవిద్యేతి మన్యంతే తద్వివేకేన చ వస్తు స్వరూప అవధారణం విద్యామాహు. ఎప్పుడైతే ఏది ఆరోపితమో దాన్ని పక్కకు దోసేసి అసలు అక్కడ ఉన్నదేదో దాని మీద నీ చూపు పడితే దానికి విద్య అని పేరట. దానికట బ్రహ్మ విద్య అని పేరు. అదే జ్ఞానం. తత్రైవం సతి యత్ర యదధ్యాసస్తత్కృతేన దోషేణ గుణేన వాడు మాత్రేణాపి స న సంబధ్యతే. అయితే మీరు గాబరా పడకండి. ఈ అదంతా వచ్చి దాన్ని ఎత్తినబడ్డదే ఈ చెత్త అంతా, ఎలాగబ్బా ఈ చెత్తను ఎలా భరించటం అని మీరేమి కంగారు పడకండి. ఆ చెత్త అసలు లేదు. ఈ పడ్డటువంటిది ఏమిటో తెలుసా? అక్కడ ఏదో ఒక పదార్థం ఉండి నేను ఎత్తినబడ్డదనుకుంటున్నావో ఏమో. అక్కడ పదార్థమే లేదు, పడ్డట్టు నీ భ్రమ. ఇది ఎలాంటిదంటే ఒక దొంగలు తరుముకొని వస్తున్నారు, నేను పరిగెత్తలేక చూస్తున్నా. ఎక్కడా? విజయవాడ పట్టణంలో కాదు, స్వప్నంలో. స్వప్నంలో నీ మీదకి వచ్చి పడ్డ దొంగ అసలు అక్కడ లేడు. అది అలాంటి ఆరోపణ. ఈ ప్రపంచమంతా వచ్చినా నెత్తినబడ్డదని మేము చెబుతూ ఉన్నామనంటే నువ్వు కంగారు పడకు. అసలు ప్రపంచం లేదు, సుఖదుఖాలు లేవు, వాటిని నీకు అందించే భార్యాపుత్రమిత్రాదులు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వాటి వల్ల నీవు అనుభవించే అనుభవాలు లేవు. అంతా మిథ్యామాయ. అలాంటిది వచ్చి పడ్డది నీ మీద, నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకున్న దానికి సంబంధం లేదు. వారే 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 ఎలాంటిదంటే ఇది మృగతృష్ణిక జలం వచ్చి ఇసుక పొర మీద పడ్డట్టు. ఎండమావుల నీళ్లండి, అవి వచ్చి బాపట్ల చీరాల వెళ్ళిపోతూ ఉంటే మనం ట్రైన్లో ఆ పక్కనే అంతా ఇసుకేలేండి. ఆ ఇసుక మీద దూరానికి తళ 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 మెరుస్తూ సూర్య రశ్మిచ్చి పడుతుంటుంది. పడేసరికి పొంగి పొర్లుతున్నట్టే ఉంటాయి నీళ్లు. నీళ్ళా పాడా ఏవీ లేవు. అవి ఆ నీటితో
ఆ ఇసుకకు సంబంధం ఉందా లేదా అడుగుతున్నాడు ఆయన. ఇసుక తడిసిపోయిందన్నట్టు ఒకడు, నీ మొహం అది నీరైతే కదా ఇది తడిసిపోవడానికి. అలాగే అది సుఖం దుఃఖం భార్యాపుత్ర అనేటువంటి భావాలు అక్కడ ఏడిస్తే కదూ నీకు దానివల్ల సుఖమో దుఃఖమో కలగడానికి. సుఖం లేదు దుఃఖం లేదు, ఏం చేత అక్కడ భార్య లేదు పుత్రులు లేరు. అవి కనిపిస్తున్నాయి కదండి, స్వప్నమండి, ఎండమావుల్లో నీళ్ళండి. ఎలా చెప్పగలరండి? ఆరోపితమండి. ఆరోపితమని మీరు ఎలా అనగలరండి? అంతకుముందు లేవు కదండి. అది రహస్యం. భార్య ఉన్నదండి, అసలు ఒక స్త్రీ ఉన్నది లోకంలో, భార్య కాదు అది. నువ్వు పెళ్లి ఏడ్చుకుంటే భార్య అయింది. అప్పటికి భార్యాత్వం దాని మీద ఆరోపించావు, ఆ స్త్రీ మీద. ఓయ్ రామ, వైఫ్ అనేటువంటి ఒక భావాన్ని ఒకానొక స్త్రీ మీద ఆరోపించావు. సిగ్గు లేకపోతే సరి. పోయిందనుకో ఆ వైఫ్ లేదు అక్కడ. వైప్డ్ అవుట్ అన్నట్టు, వైప్ అవుట్ అయిపోయింది. నీ బతుక్కు నాకు చెబుతావా? పుట్టక ముందు లేదది, చచ్చిన తర్వాత లేదు. మధ్యకాలంలో నీ భావం మీద ఆరోపితమే ఒకానొకడు డైవోర్స్ ఇచ్చి పారేశాడు అనుకో, వాడికి వైఫ్ కాదు అది. అదే సన్యాసం. సన్యాసం అంటే ఇక్కడ కాషాయ గుడ్డలు జ్ఞాపకం చేసుకోకండి. మనస్సన్యాసం. నాది కాదు ఈ పదార్థం అని అనుకున్నప్పుడు సన్యాసమే. ఒక ఇల్లు అమ్మేశావు, నువ్వు ఓనర్ కాదు, ఆ ఇంట్లో ఎవరు చేరారో నీకు అక్కర్లేదు. బతికుండగానే నీకు దానికి సంబంధం తెగిపోతూ ఉంటే ఏం చేయగలిగావు? మాట్లాడకు. ఇదంతా అజ్ఞానమే, తెలుసుకో. అయితే ఏమండి, అంతా అజ్ఞానమేనా? అక్షరాల సైంటిస్టులు ఉన్నారండి అమెరికాలో, అక్కడ వాళ్ళంతా తప్పు. పట్టుకురా వాళ్ళని, జుట్టు పట్టుకొని లాక్కరా నా దగ్గరికి, అందరినీ కూర్చోబెట్టు. కూర్చున్నారండి, మిమ్మల్ని అడుగుతున్నారండి. వస్తున్నా, చెబుతా విను. తమేతం అవిద్యాఖ్యం ఆత్మ అనాత్మనోరితరేతర అధ్యాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహార లౌకిక వైదికాశ్చ ప్రవృత్తా సర్వాణి చ శాస్త్రాణి విధి ప్రతిషేధ మోక్ష పరాణి. డిక్లరేషన్. నాకు ఎప్పుడు చదివినా భయంగానే ఉంటుంది ఈ మాట. ఇదిగో, ఈ అజ్ఞానం అనే దాన్ని ఆధారం చేసుకుని లౌకిక వైదికాశ్చ ప్రమాణ ప్రమేయ వ్యవహార. నేను ఇదిగో ఈ పని చేస్తున్నాను, ఈ యజ్ఞం చేస్తున్నాను, ఈ యాగం చేస్తున్నాను అనేటువంటి వైదిక వ్యవహారం, ఈ భోజనం చేస్తున్నాను, స్నానం చేస్తున్నాననే లౌకిక వ్యవహారం. బాగా వినండి, అందరికీ బంగారం లాంటిది ఇది. ఇట్లాంటి భాష, మనం ఇట్లాంటి భావం ఈ భూప్రపంచంలో ఏ గ్రంథంలో చూడబోము. నీవు కదిలితే ఢామ్ అన్నట్టున్నది. నీవు పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు నీవు ఏ పని చేస్తున్నా అది లౌకిక వ్యవహారం. ఇక మనం పెట్టుకునేటువంటి ఏది కృష్ణానదిలో స్నానాలు చేయడాల దగ్గర నుంచి ఉన్నాయి చూడండి, అది వైదిక వ్యవహారం. యజ్ఞాలు, యాగాలు, ఇంకా ఏమైనా చెప్పండి మీరు, యాత్రల దగ్గర నుంచి. ఈ లౌకిక ఆ వైదిక వ్యవహారాలన్నీ ప్రమాణ ప్రమేయ వ్యవహారాలట. అంటే నేను చేస్తున్నాను అనుకునే ప్రమాత, ఈ నదిలో నేను ఈ పుష్కర స్నానం చేస్తున్నాను అనుకునేవాడెవడో వాడు, ఆ పుష్కరం రెండబద్ధమే. ఎవడు చెప్పాడు అది పుష్కరం అని? ఎవడు అనుకోమన్నాడు నిన్న అది పుష్కరం అని? ఒక క్రిస్టియన్ వచ్చి పుష్కరాల్లో స్నానం చేస్తాడా? వాడే అనుకోడే. ఒక నాస్తికుడు వచ్చి చేస్తాడా? అనుకోడే. వాడికి పుష్కరం ఏమైంది? నిజంగానే అది వాస్తవం అయితే వాడికి అవాస్తవం ఎలా అయింది? నీకు వాస్తవం ఎలా అయింది? నువ్వు వాస్తవం అనే బుద్ధి పెట్టుకుని బతుకుతున్నావు, వాడు అవాస్తవం పొమ్మనేటువంటి బుద్ధితో తోషదల బారేశాడు. ఎవడిది కరెక్టు, ఎవడిది ఇన్కరెక్టు? సోమనాథ దేవాలయం నీకు పవిత్రం, ఆ ముస్లింకో వాడు వచ్చాడు, లోపల ప్రవేశించాడు, పడగొట్టి పారేశాడు ఆ విగ్రహాన్ని. ఆ రాళ్ళు రప్పలన్నీ తీసుకుపోయి ఆ మసీదుకు మెట్లుగా చేసుకున్నాడు, చెప్పుల కాళ్లతో తొక్కుతూ వెళ్ళిపోయాడు. వాణ్ణి ఎవడు శిక్షించాడు? పిచ్చివాడా, నీ మనస్సే నిన్ను భయపెడుతున్నది. నీ మనస్సే ఇది మంచి అని చెబుతున్నది, నీ మనస్సే ఇది చెడ్డ అని చెబుతున్నది. ఇది ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంటే. ఈ వ్యవహారం అంతా ఇటు లౌకికం అటు వైదికం రెండూ కూడా దేని మీద బతుకుతున్నాయో తెలుసా అని అడుగుతున్నారు ఆయన. దేని ఆధారం మీద ఇవన్నీ జరుగుతున్నాయంటే అజ్ఞానం అనే ఆధారం మీదట. ఇంకా ఏ ఏట్లో దూకాలు నువ్వు? నేను ఇది జ్ఞానమని ఊరేగుతున్నావు నువ్వు. ఇది జ్ఞానం కాదు, ఇది రిలేటివ్ నాలెడ్జ్. ఈజ్ నో నాలెడ్జ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ది అబ్సల్యూట్, దట్ ఈస్ ది రైట్ నాలెడ్జ్.
ఇంకా మిగతాదంతా అజ్ఞానమయ్యా. అంటే అసలైన విషయం తెలియకపోవడం అని అజ్ఞానం అంటే. అసలైన విషయమే తెలిస్తే అది సత్తు, ఇది చిత్తు, అది జ్ఞానం. ఈ చిత్తు అనే చోట పుష్కర స్నానం లేదు, ఆ సత్తు అనే చోట పుష్కరమే లేదు. అది సత్తు అయినప్పుడు పుష్కరమేమైపోయింది, అది విశేషం. విశేషమంతా అబద్ధం. సామాన్యం అక్కడ సత్తు, ఇక్కడ జీవుడు, ఇది పుష్కరం, ఇక్కడ స్నానం చేయాలి అనుకునేటువంటి ఆలోచన జీవుడున్నాడే వాడు అబద్ధం. ఏది ఇక్కడ నిజం? ఏ ఆలోచన లేని సాక్షి రూపమైన చైతన్యం ఏదైతే ఉందో నీలో అది వాస్తవం. అప్పుడు స్నానం చేస్తావా మానేస్తావా? చేస్తే చేస్తా, మానేస్తే మానేస్తా. అది ఆప్షన్. ఒక జీవన్ముక్తుడి వ్యవహారం అది. అయితే ఏమండి ఇదంతా అబద్ధం? సర్వాణి చ శాస్త్రాన్ని, నీ సైన్స్ పట్టుకురా నా దగ్గరికి. ఆనాటి ఋగ్వేదం దగ్గర నుంచి ఈనాటి సైన్స్ వరకు అన్ని శాస్త్రాలండి. విధి ప్రతిషేధ మోక్షపరాణి. ధైర్యం నీకున్నది? విధి ప్రతిషేధాలంటే విధి నిషేధాత్మకమైనటువంటి పూర్వభాగం, వేదంలో పూర్వభాగం. మోక్షానంటే వేదంలో ఉత్తర భాగం. బోత్ రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, దే ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ ఫాల్స్ నాలెడ్జ్. అంటే మొత్తం అజ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉన్న వ్యవహారమే. ఇంకా అద్వైతం ఎక్కడుంది? ఈ మొత్తం అజ్ఞానము అని త్రోసి పారేసి నీ పాటికి నీ ఉన్నావని అనుకోవటంలో ఉన్నది అద్వైత అనుభవం. ఆ భావంతో ఎప్పుడూ ఆలోచిస్తున్నా నీ బాహ్యమైన జీవితం అలాంటి ఆలోచనకు అనుగుణంగా మార్చుకొని జీవిస్తున్నా చెప్పు, వాడు అసలైన జ్ఞాని. మిగతా వాళ్ళందరినీ నువ్వు పెద్ద సైంటిస్టులు, ఆర్టిస్ట్ అని నీ తినబెట్టుకుంటున్నావే, ఇదంతా నీ భ్రమ. ఉచ్యతే. ఏమండి మరీ అన్యాయం. అంటే నీకు క్లారిఫికేషన్ కావాలా? ఒక్కసారి చెబితే అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇక లేచాడండి. కథం పునరవిద్యావద్విషయాన్ని ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని. ఇన్ని శాస్త్రాలు అబద్ధమా? మన ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలన్నీ అబద్ధమా? ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్ అబద్ధమా? అసలు ఈ నాలెడ్జే అబద్ధమా అని అడిగితే చదువుతా. ఉచ్యతే. కొంచెం ఓపిక పట్టు, ఇవాళ కాకపోతే రేపైనా చెప్పుకుందాం, ఏమి పొరపాటేం లేదు, రేపు వచ్చి కూర్చుందాం చెప్పుకుందాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఓం శాంతి శాంతి శాంతి.